నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. సింపుల్ సిటీకి మారు పేరు సీఎం చంద్రబాబు అని ఆయన మరొకసారి నిరూపించారు. ఆయన భద్రతకు ఎక్కువ మంది సిబ్బందిని మోహరించకుండా టెక్నాలజీని ఉపయోగించి పర్యవేక్షణ ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించిన నేపథ్యంలో మరి డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి ఆయన భద్రతను కట్టుదిట్టం చేసినట్టు వార్తలైతే వస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా గత జగన్మోహన్ రెడ్డి హయాంలో మనం చూసాము, దాదాపు 1000 మంది సెక్యూరిటీని పెట్టుకొని ఏటా 90 కోట్ల వరకు సెక్యూరిటీ సిబ్బందికి జీతాలకే ఇచ్చిన పరిస్థితి. మరి ఇప్పటికే ఆయన ఎక్కడైనా టూర్లు చేసినా లేకపోతే ఏమన్నా మీటింగ్లోకి వెళ్ళినా కూడా ప్రజలను ఇబ్బంది పడకుండా చేయాలని కూడా ఇప్పటికే చంద్రబాబు చెప్పడం అయితే జరిగింది. ఓవరాల్గా మరి ఇద్దరు సీఎంల మధ్య ఉన్న తేడా ఏంటి, మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎందుకు ఆయనంత భయపడటం జరిగింది, మరి ఇప్పుడున్న చంద్రబాబు సింప్లిసిటీని ఎలా చూడవచ్చు, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, చంద్రబాబు గారు టెక్నాలజీని ఉపయోగించడంలో ఆయన తర్వాతే అని మనకి ఇప్పటికే తెలుసు. ఇప్పుడు ఆయన భద్రత కోసం కూడా డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి భద్రతను పర్యవేక్షిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. సో మనం చూసాం సార్, గతంలో 1000 కోట్లు ఖర్చు చేసిన పరిస్థితి భద్రత కోసం, అంచెలంచెలుగా భద్రత పెట్టుకొని ప్రభుత్వం మారాక కూడా అవన్నీ కూడా తీసేసిన పరిస్థితి. సో అటు సామాన్య ప్రజలను కూడా తిరగనివ్వకుండా. సో ఇద్దరు సీఎంల మధ్య తేడాని ఎలా చూడొచ్చు అంటారు? భద్రత కోసమే అన్ని కోట్లు ఖర్చు చేస్తే మరి ఏ విధంగా ఉండబోతుందంటారు? అసలు మనం చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి అసలు పోల్చకూడదు అనుకుంటా. కానీ తప్పదు, మన కర్మ ఏంటంటే ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాది, దొంగ ఇలాంటి వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు అయిపోయి ఆ స్థానానికి కళంకం తీసుకొచ్చారు. అదే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అయితే చంద్రబాబు నాయుడు గారు తన భద్రత విషయంలో టెక్నాలజీ మీద ఆధారపడడం అనేటువంటిది ఆహ్వానించదగ్గ పరిణామమే, కానీ నాకైతే ఆందోళన ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చాలా విలువైన, అరుదైన వ్యక్తిత్వం ఉన్న రాజకీయ నాయకుడు. అతను ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి చాలా అవసరం ఉన్న వ్యక్తి. ఆయన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలుగాను, ఆయన అధికారంలోనే ఉంచుకునే బాధ్యత మనం తీసుకోవాలి. ఆయన పూర్తి స్థాయిలో భద్రత కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలకి, భద్రతా దళాలకి ఉంది. దాన్ని ఒకవేళ ఆయన కోరుకున్నా తగ్గించకూడదు. ఈ టెక్నాలజీ మీద పర్వాలేదు, నాకు నేను సింపుల్గా ఉంటాను, సింప్లిసిటీ, ప్రభుత్వానికి వ్యయం అవ్వకూడదు, ప్రజల సొమ్ము ఖర్చు అవ్వకూడదని ఆయన భావించినా అంతకు మించిన అవసరం, విలువ ఆయనకు ఉంది. అర్థమైందండి. జగన్మోహన్ రెడ్డి లాంటి ఉన్నాడు కూడా మూడగొట్టిన మంచం కూడా, అది ఎక్కడన్నా ఒకటే. అర్థమైందా? ప్రజా కంటకుడు అతను. ప్రజలను పీడించుకు తినే, ప్రజల రక్తం తాగే రక్కసి. అతనికి భద్రత ఎందుకంటే అతని వల్ల ప్రజలకు భద్రత కావాలి. అర్థమైందా? అతని నుంచి ప్రజలకు సెక్యూరిటీ కావాలి. అతనికి సెక్యూరిటీ ఎందుకు? ఎందుకంటే అతనికి కానీ ఇంటర్నేషనల్ థ్రెట్ ఉందేమో. మాఫియా డాన్లు కదా వీళ్ళు. ఈ స్మగ్లింగ్లు, డ్రగ్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, రైస్ ఎక్స్పోర్ట్స్, ఇతర దేశాల నుంచి మనీ లాండరింగ్, ఇతర దేశాల వాళ్ళకి ఇస్తారని చెప్పి ఇవ్వకుండా డబ్బులు దొబ్బేయటం, ఇలాంటివి ఎలా చేసాడేమో మరి. ఎందుకంటే ఇల్లు చుట్టూరు కోట కింద గట్ట పీకేశారు మొన్న. ఇలాంటివన్నీ ఉన్నాయి. అతనికి 1000 మంది ఉండేవారు సెక్యూరిటీ. ఎద్దులు అటు వాళ్ళు అందరిని పెట్టుకున్నాడు చుట్టూరు ఉన్నాయి. ప్రజలకు కనిపించేవాడు కాదు. అధికారంలోకి వచ్చేదాకా దేకాడు, పాదయాత్రలని అది ఇదని. అధికారంలోకి వచ్చిన తర్వాత పరదలు కట్టించాడు, చెట్లు కొట్టించాడు. అంత భయపడిపోడు. అసలు ఎందుకో మరి ఇవన్నీ ఎక్కడో చోట మూల కూర్చుని ఏ గ్యాంగ్ టక్క వెళ్ళిపోయి కూర్చుంటే ఆవిడ పట్టించుకుంటాడో, ఏ మలయ పర్వతాల దగ్గరికి వెళ్ళిపోయి ఒక ఇల్లు కట్టించుకుంటే ఇటు కావాల్సింది అంత వచ్చేది కదా. హెలికాప్టర్ మీద తెచ్చి పడతారు కావాల్సిన. దారి లేని చోటకి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. ప్రజలను మనం వీడిచ్చు తింటం ఎందుకు? అభివృద్ధిని అడ్డుకోవడం ఎందుకు? సర్వనాశనం చేయడం ఎందుకు? అతనికి కావాల్సింది తరాలకు సరిపడగా నానున్నప్పుడు దొబ్బేసాడు కదా. ఇప్పుడు మళ్ళీ దొబ్బేసాడు కదా. మళ్ళీ ఉండొచ్చును, మళ్ళీ ఎన్నుకున్న పాపానికి మళ్ళీ దొబ్బేసాడు. మళ్ళీ ఇప్పుడు కావాలి, ఇప్పుడు అలాగే జైల్లో పెట్టాలి వీళ్ళు. అతని పార్టీని, అతన్ని డిమోరలైజ్ చేసేసి అతని పార్టీని లేకుండా రాజకీయ పార్టీని క్లీన్గా తుడిచేస్తాయి తప్ప ఈ రాష్ట్రంలో ఆ ప్రమాదం పొంచి ఉంటుంది. అతని గురించి చెప్పి వీళ్ళు పోల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి దురదృష్టం ఏంటంటే ఆయన ప్రత్యర్థి ఒక బందిపోటు దొంగ. ఇది ఎంతకన్నా దురదృష్టం ఏముంటుందండి? ఒక రాజకీయ నాయకుడికి, 4 సార్లు ముఖ్యమంత్రి అయిన వాడికి, ఒక విజన్ ఉన్నవాడికి, భవిష్యత్తు పట్ల బాధ్యత ఉన్నవాడికి, ప్రజల పట్ల బాధ్యత ఉన్నవాడికి ఒక దొంగడితో పాటు పోటీ పడాల్సి రావటం, ఒక అరాచకవాదితో పోటీ పడి రావాల్సి రావటం, అది అవమానం కదా. అది ఆ అవమానం మనమే చేసాం జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకుని. మనం ఒక వ్యక్తిని ఎలా అరుదైన వ్యక్తుల్ని, అరుదైన మొక్కల్ని కాపాడుకోవాలంటాడు ఎన్టీ రామారావు, జూనియర్ ఎన్టీఆర్ ఏదో సినిమాలో. అలాగా ఇతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనది కదా చంద్రబాబు గారిని. అంతేగాని దొంగోళ్ళతో పాటు పోల్చి ఈ దొంగోడు ఇలాగన్నాడో, వాడు తాతాలు సరిగ్గా దూకోలేదు, ఇలాంటి మాటలు మనం మాట్లాడుతున్నాం. కరెక్ట్ కాదు కదండి అది. చంద్రబాబు నాయుడు గారు, అతని మీద చంద్రబాబు నాయుడు గారి వ్యవహారాలు మనకు కొన్ని నచ్చకపోవచ్చు.
ఆయన కొన్ని సత్వరంగా నిర్ణయాలు తీసుకుని వేగవంతంగా చర్యలు ఉండవు. ఈ దుష్ట శిక్షణ విషయంలో ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నాడని మన కోపం రావచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం, దుర్మార్గం, అరాచకం, తుఫాన్లు. ఇప్పుడు తుఫాన్ వస్తుందండి, కొంత నష్టం జరుగుద్ది, అవునా? ఒక సునామీ వస్తుంది, చాలా నష్టం జరుగుద్ది. హుదూద్ లాంటి మహా పెనుముప్పు వస్తుంది, చాలా విధ్వంసం జరుగుద్ది. భూకంపాలు వస్తాయి, పాండమిక్, కరోనా వైరస్ వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ప్లేగు, కలరా ఇలాంటివి వచ్చినప్పుడు కొంత ఇబ్బంది, విధ్వంసం, ప్రజల నష్టం, ప్రాణ నష్టాలు జరుగుతాయి. ఇవన్నీ ఒకేసారి వస్తే ఎలా ఉంటుంది? వీటికి అవి వచ్చినప్పుడే మనం బాధపడతాం. ఇలాంటివన్నీ ఒకేసారి వస్తే ఎంత నష్టం, కష్టం ఉంటుందో, బాధ ఉంటుందో అంతా జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగింది మనకి. అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో కేవలం తాడేపల్లిలోనే కాకుండా అటు బెంగళూరు యలహంక ప్యాలెస్లో, హైదరాబాద్లో ఉన్న ప్యాలెస్ల్లో కూడా ఆయన ఉండకపోయినా కూడా అక్కడ కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారని కావచ్చు. ఈవెన్ ప్రధానమంత్రికి కూడా లేనటువంటి భద్రతా ఏర్పాట్లు చాలా అంచెలంచెలుగా అసలు అటు సామాన్య ప్రజలు వెళ్ళే రూట్ను మూసేసి కావచ్చు. ఇంకోటి మనం మొన్న చూసాము, కొంత వాస్తు ప్రకారం ఆయన చుట్టూ ఉన్న గేట్లకు కూడా గవర్నమెంట్ ల్యాండ్లో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి గవర్నమెంట్ సొమ్ముతో చుట్టూ గ్రిల్స్ పెట్టించుకున్నారని కావచ్చు, బిల్డింగ్ చాలా హైట్లో. ఇవన్నీ కూడా ఇప్పుడు అవన్నీ తీసేశారు. సో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా మనం చూసే ప్రైవేట్ సెక్యూరిటీని కూడా పెట్టుకున్నారు, ఒక 70 మందిని. సామాన్య జనం ఉండేవారు అక్కడ, దశాబ్దాల తరబడి వాళ్ళందరూ లేపేశారు అక్కడ. ఇతను మళ్ళీ రాజధానిలో సెంటు భూములు ఇస్తానంటాడు. ఎవరో ఇచ్చిన భూముల్లో సెంటు భూములు ఇస్తారని చెప్పి ఇతను అక్కడ ఒక స్లమ్ తయారు చేద్దామని చూశాడు. ఇలాంటి వ్యక్తులు ఈ రకంగా ఇంత విధ్వంసం సృష్టించి అవన్నీ సరి చేసుకోవడానికే ఈయనకి తలప్రాణం తోక్కొస్తుంది చంద్రబాబు గారు, కూటమి ప్రభుత్వం. ఇదంతా ప్రభుత్వ ధనంతో చేసింది ఖచ్చితంగానండి. ఇప్పుడు మీకు వాళ్ళ ఎంప్లాయీస్ అందరికీ డిజిటల్ మీడియా, డిజిటల్ కార్పొరేషన్ నుంచి, ఏపీ ఫైబర్ నెట్ నుంచి ఇప్పించాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు బతకడానికి, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి ప్రభుత్వ భూములు, దేవస్థానం భూములు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేసి డబ్బు తీసేసుకుని తెగ పోగొట్టేసాడండి. ఇంకా అంతులేని వ్యవహారం చేశాడు. వీళ్ళు తవ్వుకుంటా పోతే చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళ వ్యవహారం తవ్వుకుంటా పోతారు. ఒక్కోటి 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది. అందుకని నేను ఏం చేస్తున్నాడో దీని పని దీనిదే, ముందు అభివృద్ధి చేయాలరా, 5 ఏళ్ళు గడిచిపోద్ది, నువ్వేం చేసావంటారు. ఇవన్నీ మానేసి మనం ఏమంటున్నాం, వాళ్ళు పట్టుకో, వాళ్ళని కొట్టు అంటున్నాం. మనం అదే పని మీద ఉన్నాడు అనుకో, నువ్వు పెన్షన్ ఇస్తానో ఇవ్వలేదు, లేకపోతే అన్న క్యాంటీన్లు పెడతానో పెట్టలేదు, అమరావతి కడతానో కట్టలేదు, పోలవరం కట్టలేదు, ఉద్యోగాలన్నో ఇవ్వలేదు. ఇవి అడుగుతాం కదా మనం. ఇప్పుడు మనం ఏం అడుగుతాం? ఇప్పుడు వాళ్ళని కొట్టి వీళ్ళని కొట్టి అంటాం. సరే మీరు అడుగుతున్నారు కదా అని వాళ్ళని కొట్టి కేసులు పెట్టి ఆ పని మీద ఉన్నారనుకో, వాళ్ళు ఎంత తవ్వినా రోజుకో పోవస్తుంది బయటికి. ఇవన్నీ సరిపోతుంది, టైం సరిపోవట్లేదు వాళ్ళకి. దీని మీద కూర్చుంటే 5 ఏళ్ళు రకరకాల 6 నెలలు అయిపోయింది. అప్పుడే 5 ఏళ్ళు ఎంతసేపు తిరిగిపోతుంది జగన్మోహన్ రెడ్డి అన్నట్టు తిరిగిపోద్ది. అప్పుడు మనం ఏం అడుగుతాం? మళ్ళీ అప్పుడు ఇవన్నీ వదిలేసి అమరావతి ఏది, అదేది, ఇదేది అని అడుగుతాం. అందుకనే ప్యారలల్గా దాని పని అది చేసుకుంటా ముందు చక్కబెట్టి జాగ్రత్తగా దాన్ని పట్టాలు ఎక్కిస్తున్నారు. రేపు జనవరి నుంచి వీళ్ళ తోలు తీయటం, వీళ్ళకి దబిడి కార్యక్రమం జనవరి నుంచి కొత్త సంవత్సరంలో 25న మొదలెడతారు. వీళ్ళకి మామూలుగా ఉండదండి. అందాక శాంపిల్గానే ఇప్పుడు డిన్నర్ లంచ్ చేసే ముందు మనకు స్నాక్స్ పెడతారు కదా. పొర్ర రవీందర్ రెడ్డిని, బోర్గడ్డ అనిల్ని, నందిగం సురేష్ని ఇలాంటి కొంతమందిని లోపల పంపించారు. ఆ స్నాక్స్ అనమాట. ఫుల్ మీల్స్ జగన్మోహన్ రెడ్డి ఫుల్ కోటింగ్ వాళ్ళ బ్యాచ్ అందరికీ కూడా వచ్చి వారం 10 రోజుల నుంచి మొదలవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.